నమస్కారం, నేను మీరామ్. న్యూస్ 9 బులెటిన్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల్లో అక్టోబర్ 4న 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన 19 ఏళ్ల యువకుడికి స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. కుల్తాలి ప్రాంతంలో నేరం జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు ముస్తాన్కిన్ సర్దార్ను అక్టోబర్ 5 తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దేశాన్ని కుదిపేసిన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు 9న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ పై హత్య జరిగిన 2 నెలల తర్వాత ఈ ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో భూకంపానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇల్లు, భవనాలు కొన్ని సెకండ్ల పాటు ఊగుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. భారీ భూకంపంతో అమెరికాలోని కాలిఫోర్నియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక కాలమాన ప్రకారం గురువారం ఉదయం రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం దాటికి అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక యువకుడికి సౌదీ అరేబియా కోర్టు మరణశిక్ష విధించింది. యూపీలోని మీరట్ జిల్లాలో ఉన్న ముండాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచౌటి గ్రామానికి చెందిన మహమ్మద్ జైద్ కు సౌదీ అరేబియా కోర్టు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై మరణశిక్ష విధించింది. డ్రగ్స్ కేసులో 2023 జనవరి 15 నుంచి జైద్ సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు. సౌద్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణం రజక వీధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు మహిళను హత్య చేశాడు. ఈ ఘటన గురించి బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాచర్ల మండలానికి చెందిన 28 ఏళ్ల ప్రెగ్నెంట్ సుహాసిని, కృష్ణ భార్యాభర్తలు. వీరికి 2 సంతానం, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త కృష్ణ 2 ఏళ్ల కిందటే మృతి చెందారు. భర్త దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత సుహాసిని రాచర్లలోని ఎస్సీ కాలనీకి చెందిన నాని అనే యువకుడితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఆ కుటుంబం ఎంతో కష్టపడి షాపులు నిర్మించుకుంది. వాటిని అద్దెకిచ్చింది. కానీ అద్దెకి తీసుకున్న వారు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం దక్కలేదు. ఇక తమకు చావే దిక్కని ఆ కుటుంబం వీడియో విడుదల చేసింది. నంద్యాలలో ఓ ఆర్య వైశ్య కుటుంబం అదృశ్య వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ దృశ్యానికి ముందు ఆ కుటుంబం విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఆ కుటుంబ సభ్యులు సెల్ఫీ విడుదల చేసి మృతి చెందారు. విశాఖపట్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు జరిగింది. మతి స్థిమితం లేని బాలికపై ఓ 45 ఏళ్ల వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది. నాన్ బల్క్ సరుకు రవాణా వ్యాపారాన్ని తిరిగి పొందడానికి వీలుగా వందే భారత్ పార్సెల్ రైళ్లను సిద్ధం చేసేందుకు రైల్వే విభాగం యోచిస్తుంది. సెమీ ఫాస్ట్ రైళ్లను ఉపయోగించడం ద్వారా రోడ్డు మార్గాలు విమాన సరుకు రవాణాకు మారిన సేవలను తిరిగి పొందాలని యోచిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ మార్కెట్ ద్వారా రవాణా అయ్యే వస్తువులలో కొంత భాగాన్ని వేగంగా రవాణా చేయడానికి ప్రత్యేకంగా వందే భారత్ పార్సెల్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తుంది. అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. మరో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, హైదరాబాద్, నాందేడ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడపనున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో 5 దుర్మరణం చెందారు. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున అదుపు తప్పిన ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 యువకులు మృతి చెందారు. మృతదేహాలను భువనగిరి ఆసుపత్రులకు తరలించారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో మరణించిన కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనుకోకుండా ఈ విషాదం జరగడంతో పుష్ప టీం అంతా కూడా విచారానికి లోనైనట్లు అల్లు అర్జున్ మీడియా పోస్ట్ చేశారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ
ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాదొకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్కారం.